రోమ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొక్కట వలన రూపాంతరం పొందుడి. పౌలు గారు రోమీయులను హెచ్చరిస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే లోకంలో మనమున్నాము, లోకస్తులతో ఎక్కువ సమయాన్ని మనం గడుపుతా ఉన్నాము. లోకంలో జీవించడము మనకు అవసరమే, కానీ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని ఇక్కడ దేవుని యొక్క మాట మాట్లాడుతూ ఉన్నాం. ఈ లోక మర్యాదను అనుసరించకూడదంట. ఏం చేయాలంటే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందుడి. రూపాంతరం పొందడం అనేది ఒక అంశము. అదేవిధంగా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి. ఈ లోకంలో జీవిస్తున్న మనకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే, లోకంలో ఉంటూనే లోకస్తులు కాకుండా బ్రతకాల్సిన అవసరం ఉంది. దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా లోకస్తులు కాకుండా బ్రతకాలి అంటే ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉండాలి. అది సాధ్యమా? ఎందుకంటే మనం దాదాపు 10-15 గంటల పైన లోకంలో, అంటే ఇంటికి బయట ఉద్యోగస్తులైతే లేకపోతే పనిపాట్లు చేసుకున్న వాళ్ళు ఇంటికి బయట లేకపోతే ఇరుగు పొరుగు వారితో, అంటే విశ్వాసంలోకి రానటువంటి వ్యక్తులతో మనం ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటాం. ఈ సమయాన్ని గడిపేటప్పుడు లోకస్తుల వల్ల కాక, లేకపోతే ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉండడం అనేది సాధ్యపడే విషయమేనా అంటే వాస్తవంగా అది ఈ దేహంలో మానవ రీతిగా ఆలోచిస్తే కష్టంగానే అనిపిస్తుంది. కానీ ఆత్మ సంబంధంగా దేవుని బిడ్డలుగా, దేవుని పైన ఆధారపడే మనుషులుగా మనం ఆలోచన చేస్తే అది సాధ్యమే. కారణం ఏంటంటే ఒక జపనీస్ సేయింగ్ ఉంది, ఇఫ్ వన్ కెన్ డూ దెన్ ఎవ్రీవన్ కెన్ డూ. అదేవిధంగా ఒకరు చేయగలిగితే ఎవరైనా చేయొచ్చు. అంటే ఎందుకు ఈ విధంగా ఆలోచన చేస్తున్నామంటే, లోక మర్యాదను అనుసరించకుండా నడిచినటువంటి విశ్వాసులు మనకు ముందుగా ఉన్నారు. దేవుని బిడ్డలు మనకు ముందుగా నడిచారు. వారు నడిచారు కాబట్టి మనం కూడా నడిచేదానికి అవకాశం ఉంది. ఎవరు నడవకుండా ఉంటే ఒకవేళ మనం దాని గురించి ఆలోచన చేయడానికి కొంచెం కష్టంగా ఉండేదాన్ని. కానీ నడిచిన వారు ముందున్నారు, వారిని ఆలోచన చేస్తే ఈ లోక మర్యాదను అనుసరించకుండా వారు ఏది ఉత్తమమైనదో దాని విషయంలో, ఏది అనుకూలమైనదో, ఏది దేవునికి ఇష్టమైనదో దాని వైపు నడిచినటువంటి ప్రజలు మనకంటే ముందుగా నడిచిన వారు ఉన్నారు. వారిని వైపు చూస్తూ మనం ఏం చేయాలంటే, మనము దేవుని దగ్గర దేవునికి ఇష్టంగా నడవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఆలోచన చేస్తే దేవునికి ఇష్టంగా నడవడానికి మన ముందున్నటువంటి వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేశారో దాని గ్రంథం నుంచి పరిశీలన చేస్తాం. విశ్వాసుల జాబితాను మనం ఆలోచన చేస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల జాబితాలో అనేక మంది విశ్వాసులు దేవుని పక్షంగా నడిచిన వారు ఉన్నారు. వారు ఏ విధంగా నడిచారంటే, వారు మేము పరదేశులము, యాత్రికులు అనే విధంగా నడిచారు. అంటే వారు ఈ లోక మర్యాదను అనుసరించకుండా దేవుని వైపు చూసినట్టుగా గ్రంథం తెలియజేస్తాం.
వారు ఈ లోక మర్యాదను అనుసరించలేదని గ్రంథం తెలియజేస్తా ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో, వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవించకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. ఇలాగ చెప్పు వారు తమ స్వదేశమును వెతుకుతున్నామని విశ్వపరుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశంలో జ్ఞాపకం అందించుకున్న ఎడల మరల వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచున్నాడు. ఎందుకోసము వీరు ఈ భూమి మీదకు వచ్చారో, ఇక్కడ యాత్రను కొనసాగించి వారు ఎక్కడికి వెళ్లాలో సమస్తము ఎరిగినటువంటి వారు దేవుని బిడ్డలు. అందువల్ల వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేశారంటే, మేము కేవలము పరదేశులము, యాత్రికులము, ఇక్కడ యాత్ర చేయడానికి వచ్చాము, ఇక్కడ శాశ్వతమైనటువంటి నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి రాలేదు, శాశ్వతమైన నివాసాలు ఇక్కడ మనకు లేవు అనే విషయాన్ని గ్రంథం హెచ్చరిస్తా ఉంది. దానికి తగినట్టుగా ఎక్కడ శాశ్వతమైన ఉన్నాయో వాటి కోసము మనం ప్రయాసపడాలని ఈ విశ్వాసులు మనకు తెలియజేస్తాము. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూసిందని మనకు గ్రంథంలో తెలిపడిన విధంగా పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూస్తున్నారు. కేవలము పరదేశులు, యాత్రికులు. వారు ఏ విధంగా ఉన్నారంటే, వారు ఈ లోక మర్యాదను అనుసరించుకుంటా వారు జాగ్రత్త పడ్డారు. వారు పొందిన శ్రమలను ఆలోచిస్తే ఎంతో గొప్ప శ్రమలను వారు అనుభవించి వారు ఈ లోకానికి వేరుగా పిలువబడినటువంటి వారుగా, దేవుని పిలుపును అందుకున్న వారు ఎటువంటి పరిస్థితుల్లో జీవిస్తారో ఆ జీవితాన్ని గడిపి వారు వెళ్ళారు. వారికి ఈ లోకము సరైనది కాదని గ్రంథం హెచ్చరిస్తాం. ఇదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే 35వ వచనం చూద్దాము. స్త్రీలు మృతులై తమ వారిని పునరుద్ధానంలో మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదు అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ, కొండల మీదను, గుహల్లోనూ, సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఎవరంటే దేవుని కోసము తమ జీవితాన్ని పణంగా పెట్టినట్టు వారు, దేవుని యొక్క బిడ్డలుగా దేవుడితో సహవాసం కలిగి నడిచినటువంటి వారు. వీరందరూ ఎంత జాగ్రత్తగా ఆలోచన చేశారంటే, మేము యాత్రికులము, పరదేశులము. వారు ఈ లోక మర్యాదను అనుసరించలేదు. ఇప్పుడున్నటువంటి విశ్వాసులకి ఇది ఒక పెద్ద ప్రశ్న. ఈ లోకమునకు దూరంగా ఎలా ఉండాలి? లోకంలోనే ఉంటా ఉన్నాం, లోకంలోనే తిరుగుతా ఉన్నాం, లోకం ద్వారానే మనము చెల్లించి బ్రతుకుతూ జీవిస్తూ లేకపోతే జీవనోపాధిని కలిగి ఉన్నాము. లోకస్తులతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో లోకానికి దూరంగా ఎలా ఉండాలి? గ్రంథం మనకు స్పష్టంగా చెప్తా ఉంది. లోకానికి దూరంగా ఎలా ఉండాలో, ఎలా ఉండొచ్చో ఉండిన వారి గురించినటువంటి జాబితాను మనం చూసాము. వారు పొందినటువంటి హింసలు చూసాము. వారు ఏ విధంగా శోధించబడ్డారో చూసాము. చివరికి ఖడ్గాలతో చంపబడ్డారంట, రంపాలతో కోయబడ్డారు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదని గ్రంథం తెలియజేస్తాం. నీవు నేను కూడా అట్టి వారిని వాస్తవంగా అటువంటి పరిస్థితుల్లోకి పిలువబడ్డాము. ఈ శ్రమలను అనుభవించడానికి ఇష్టపూర్వకంగా అంగీకరించాల్సిన పరిస్థితి. ఎప్పుడైతే నువ్వు పరదేశీవి, యాత్రికుడు అని తెలుసుకుంటావో అప్పుడు శ్రమలు పొందడానికి ఇష్టపూర్వకంగా నువ్వు ఆ శ్రమలను సహిస్తావు. లోకానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. లోకం మనల్ని ఏం చేస్తా ఉంటుందంటే దాని యొక్క క్రియల ద్వారా మనల్ని ఆకర్షించి మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటుంది. లోకమంతా పాపంతో నిండి ఉందని గ్రంథం తెలియజేస్తాం.
ఈ పాపంతో ఉన్నటువంటి లోకంలో మనం ఏ విధంగా ఉండాలి, లోకానికి దూరంగా ఎలా ఉండాలనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాము. దీంట్లో 2 రకాల భాగాలను మనం చూస్తే, దూరంగా ఉండవలసినవి, తర్వాత దగ్గరగా ఉండవలసినవి. ఒక రకంగా చెప్తే ఇంగ్లీష్ లో ఆలోచిస్తే డూస్ అండ్ డోంట్స్, అంటే ఏది చేయకూడదో ఏది చేయాలో అనే విషయాన్ని ఆలోచన చేద్దాం. వేటికి దూరంగా ఉండాలి, వేటికి దగ్గరగా ఉండాలి. ఏ విషయాలకు మనం దూరంగా ఉంటే మనము క్రీస్తు మార్గంలో దేవుని దగ్గరికి వెళ్ళగలము, వేటికి దగ్గరగా ఉంటే ఆయన్ను అనుసరించగలము. ఈరోజు గ్రంథంలోంచి పరిశీలన చేస్తాము. లోకానికి దూరంగా ఉండాలంటే మొట్టమొదటి ఆలోచన చేస్తే ముందుగా మనం దూరంగా ఉండవలసి, వేటికి మనం దూరంగా ఉండాలో ఆలోచన చేస్తాం. దాంట్లో మొట్టమొదటిది అపవిత్రతకు దూరంగా ఉండాలి. అపవిత్రతకు లేకపోతే పాపానికి దూరంగా ఉండాలి. అపవిత్రమైన వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. అపవిత్రతకు దూరంగా ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుండి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. విశ్వాసిగా క్రీస్తు రక్తంతో కనబడి ఉంటే ఏం చేయాలంటే ముందుగా అపవిత్రతకు లేకపోతే అవిశ్వాసులకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అవిశ్వాసులకు దూరంగా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అంటే వారితో జత కట్టకూడదు, వారితో స్నేహం చేయకూడదు, వారితో కలిసి మనము నడవకూడదు. ఎలా సాధ్యపడుతుంది? లోకంలో ఉన్నాం, వారు మనతో కలిసి పనిచేస్తున్నారు, మనతో చదువుకుంటున్నారు, లేకపోతే మనతో ఇరుగు పొరుగుగా వారు జీవిస్తూ ఉన్నారు. వారితో జోడుగా ఎలా ఉండకూడదు అంటే నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే నువ్వు విశ్వాసం అనే విషయాన్ని మర్చిపోకూడదు, దేవుని బిడ్డ అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఎప్పుడైతే మన హృదయంలో దేవుని యొక్క వాక్యం నిలబడి ఉంటుందో నీ విశ్వాసం అనే విషయం నువ్వు నిత్యం గుర్తుపెట్టుకోవాలి. 24/7 ఎప్పుడు నీకు గుర్తుండాల్సింది, నేను విశ్వాసిని, అవిశ్వాసులతో నేను జోడుగా ఉండకూడదు, వారితో పొత్తుండకూడదు. గ్రంథం చెప్తున్నమాట, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, నువ్వు నీతిమంతుడుగా తీర్చబడ్డావు, క్రీస్తు రక్తం ద్వారా కొనబడ్డావు, క్రీస్తు రక్తం ద్వారా నీ పాపములు తుడిచివేయబడ్డాయి, పరిశుద్ధపరచబడ్డావు. నువ్వు అపవిత్రతకు చోటు లేని పరిస్థితిలో ఉండాల్సిన అవసరం ఉంది, అపవిత్రతకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కారణము వారు చేసే క్రియలన్నీ అపవిత్రతకు తావిచ్చే క్రియలు వారు జరిగిస్తూ ఉంటారు. వారితో సాంగత్యం చేయడం వల్ల నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. వారితో సాంగత్యం చేస్తే ఏమవుతుంది? సహవాస దోషం ఏర్పడిపోతా ఉంటుంది. వారితో వీరు సహవాసం కలిగి ఉంటే ఏం జరుగుతూ ఉంటుందంటే కొంతకాలానికి వారి యొక్క క్రియలు జరిగించడానికి ఇష్టపడతా ఉంటారు. అందుకోసమే నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. ఎటువంటి బంధం లేదు, ఎటువంటి బాంధవ్యం లేదు. కారణం ఏంటంటే వెలుగు చీకటి, ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ చీకటి పారిపోతా ఉంటుంది. వెలుగు సంబంధులు అంటే దేవుని బిడ్డలు ఎక్కడుంటారో అక్కడ చీకటి లేకపోతే అపవిత్రత, పాపము పారిపోతా ఉంటుంది. అందువల్ల వారితో కలిసి నడవడానికి ఇష్టపడకూడదు అని గ్రంథం హెచ్చరిస్తుంది. కారణం ఏంటంటే అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడ, క్రీస్తులకు బెలియాలతో ఏమి సంబంధము, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, కంపారిజన్ లేదు. అందువల్ల వారితో సహవాసము అపవిత్రతతో సహవాసము, దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారికి దూరంగా ఉండాలని గ్రంథం హెచ్చరిస్తా ఉంది. అవిశ్వాసతో విశ్వాసం పాల్లేదు. నువ్వు విశ్వాసి అయితే నువ్వు అవిశ్వాసి యొక్క క్రియల్లో పాల్పంచుకోకూడదు, వారితో సహవాసం కలిగి ఉండకూడదు. సహవాసం లేకుండా ఎలా ఉంటాము అనే ప్రశ్న మీకు ఎదురవచ్చు. దానికి వారితో ఎంతవరకు ఉండాలో వారిని మన విశ్వాసపు క్రియల దగ్గరికి రానికుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అంటే నీ విశ్వాసానికి
దెబ్బ కలిగి ఎక్కడ అయినప్పటికీ వారిని అక్కడికి స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది. అది దాటుకొని మనము మన చుట్టూ ఒక బౌండరీ ఉండాలి. మన చుట్టూ ఒక బౌండరీ ఉండాలి, మన పర్సనల్ బౌండరీ ఉండాలి. ఆ బౌండరీలో ఈ వారిని రానికుండా చూసుకోవాలి. అంటే వారి యొక్క క్రియలు మనకు అంటకుండా, లేకపోతే వారి యొక్క అపవిత్రత మనకు అంటకుండా జాగ్రత్త పడుతూ మనము ఆ దీనిలో ఉండాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే నీవు క్రీస్తు యేసు యొక్క రక్తం చేత పరిశుద్ధపరచబడ్డావు. అందువల్ల అపవిత్రమైన దానికి చోటు ఇవ్వకూడదు. వారికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. వారికి దూరంగా ఉండాలి. వారితో నీకు ఎటువంటి పొందిక లేదు, ఎటువంటి పొత్తు లేదు. వారితో అవిశ్వాసితో విశ్వాసకి పాలే లేదని గ్రంథం చెప్తా ఉంది. కారణము వారు దేవుని మాటకు అవిధేయులై అపవిత్రతలో ఉంటా ఉంటారు. వాళ్ళు మంచివాళ్ళండి అని మనం అనొచ్చు. వారు చాలా బాగుంటారు, చాలా మంచివారు, మంచి పనులు చేస్తూ ఉంటారు. కానీ దేవుని ఎరుగినటువంటి వారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ దేవుడు తీసుకుని వచ్చేటప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఐగుప్తు వారితో వారి దేవతలైనను వారి క్రియలైన మీరు చేయకూడదు. అంత మాత్రమే కాదు, కనాను దేశానికి మేము తీసుకెళ్తున్నాను, కనాను దేశంలో ఉన్నటువంటి వారిని కూడా మీరు ఫాలో అవ్వద్దు, వారితో మీకు పొత్తు వద్దు. నేను ఎవరినైతే తుడిచివేయమన్నానో మీరు స్వాధీనపరుచుకునే దేశంలో దేన్ని విడిచిపెట్టకూడదు. స్త్రీని, పురుషుని, మనుషుల్ని, పశువుల్ని, సమస్తాన్ని వధించి అగ్నికి కాల్చివేయాలి. దేన్ని కూడా మీరు వదిలించకూడదు. కారణం ఏంటంటే ఏవైనా బాగున్నాయని ఆలోచన చేసి వాటిని వదిలిపెడితే మీకేం జరుగుతూ ఉంటుందంటే మీరు వారివారైపోతూ ఉంటారు. సహజంగా ఏదైనా దేశాన్ని పట్టుకున్నప్పుడు అందులో వ్యక్తుల్ని, మంచి వారిని, జ్ఞానవంతుల్ని, లేకపోతే అందమైన స్త్రీలని, లేకపోతే బలిష్టమైనటువంటి పశువుల్ని వాటిని సొత్తుగా అపహరించుకొని లేకపోతే స్వాధీనపరుచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ దేవుడైతే చాలా స్పష్టంగా చెప్పాడు తన బిడ్డలకు, మీరు ఐగుప్తు దేశంలో పరిస్థితులకి, ఐగుప్తు యొక్క దేవతలకి మీరు మొక్కకూడదు. అదేవిధంగా ఈ దేవతలకు కూడా మొక్కకూడదు. కనాను దేశంలో వాళ్ళు ఫాలో అయ్యే దేవతలను కూడా మీరు అనుసరించకూడదు. కారణము నేను రోషం కలిగిన దేవుడిని, నన్ను తప్ప ఇంకెవరికి స్థలం ఉండకూడదు, నాకు తప్ప ఇంకెవరికి మీరు మొక్కకూడదు. అంత మాత్రమే కాదు, వారు మిమ్మల్ని వారి వైపు తిప్పుకునే అవకాశం ఉంది. అంటే అపవిత్రతకు చోటు ఇచ్చామంటే, దానికి దగ్గరగా ఉన్నామంటే, అపవిత్రతతో కలిసి నడుస్తున్నామంటే మనకు జరిగేది ఏంటంటే కొంతకాలానికి మనము అపవిత్రులుగా వెళ్ళిపోతా ఉంటాం, లేకపోతే పాపంలోనికి జారిపోతా ఉంటాం. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో వారు అవిధేయులైన కారణాన్ని బట్టి జరిగిన పరిస్థితులను అక్కడ వివరించడం జరిగింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, 5వ అధ్యాయం 7వ వచనము, 6వ వచనం, వ్యర్థమైన మాటల వలన ఎవడో మిమ్మల్ని మోసపరచనీయుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకడి. అవిధేయులైన వారికి వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. దేవునికి అవిధేయులు ఏం చేస్తా ఉంటారంటే వారు అపవిత్రతలో, పాపంలో ఉంటా ఉంటారు. దేవునికి విధేయత చూపించే వారితోనే నీ సహవాసం ఉండాల్సిన అవసరం ఉంది. నువ్వు వారికి దూరంగా ఉండాలి. దేవునికి అవిధేయులైన వారికి దూరంగా ఉండాలి. అట్టి వారితో పాలువారై ఉండకూడదు. అట్టి వారితో మనం ఏం చేయాలంటే పాలువారం కాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. లోకానికి దూరంగా ఉండాల్సిన అవసరం. ఈ లోకానికి ఏ విధంగా మనం దూరంగా ఉంటామనే విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. ఈ లోకానికి ఏ విధంగా దూరంగా ఉండాలంటే 2 భాగాలుగా ఆలోచన చేయొచ్చు. మొదటిది మనము దూరంగా ఉండవలసినవి, రెండవది దగ్గరగా ఉండవలసినవి. దీంట్లో మొట్టమొదటిది పాపములకు లేకపోతే అపవిత్రతకు దూరంగా ఉండాలి. పాపములకు లేక అపవిత్రములకు దూరంగా ఉండాలి. కారణము దేవునికి అవిధేయులైనారు కాబట్టి వారికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే వారితో పాలువారం
జరుగుతుందంటే, మనకేం జరుగుతుందంటే దేవుని యొక్క ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. ఉగ్రతలో నీవు పాలు పొందే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల పాపమునకు లేదా లోకంలో దూరంగా ఉండాల్సింది, అపవిత్రతకు దూరంగా ఉండాలి. వాస్తవంగా దేవుడు ఎందుకోసం నిన్ను లోకంలోంచి పిలుచుకున్నాడంటే, తండ్రితోనూ ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క సహవాసంలోకి నిన్ను పిలుచుకున్నాడు. నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో సహవాసం కలిగి ఉండాలంటే గ్రంథం చెప్తున్న మాట మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనంలో, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం ఎవరితో ఉంది? మన తండ్రి అయిన తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసానికి భిన్నంగా మనము వేరే వాళ్ళతో పాలివారే ఉండకూడదని గ్రంథం హెచ్చరిస్తా ఉన్నాం. వాస్తవంగా 3వ వచనం నుండి 7వ వచనం చూస్తే, మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూసిన దానిని వినిన దాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులు రాయిస్తున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. అందువల్ల వెలుగుతో చీకటికి ఏమి పొత్తు మనం ఇందాక గమనించాం. దేవుడు వెలుగై ఉన్నాడు, మనం వెలుగు సంబంధం వల్లే బ్రతకాల్సిన అవసరం ఉంది. చీకటిలో బ్రతకూడదు, చీకటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది, లోకానికి పాపానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. మన సహవాసము తండ్రితోనూ ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుతో ఉంది. కాబట్టి మనము అపవిత్రతకు పాపానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. రెండో విషయాన్ని ఆలోచన చేస్తే, ఇహలోక మాలిన్యములకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇహలోక మాలిన్యము, ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉండాలంటే ఇహలోక మాలిన్యానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనంలో, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, కింద విషయాన్ని చూస్తే, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటే. ఇహలోక మాలిన్యమును తనకంటకుండా. ఈ లోకంలో సంచరిస్తున్న మనకు ఏం జరుగుతూ ఉంటుందంటే, దేవుని బిడ్డలకు మాలిన్యం అంటే అవకాశం ఉంది. ఇహలోక మాలిన్యం, లోకం మొత్తం పాపంతో నిండుంది. ఏ క్షణంలో అయినా మనకు పాపం అంటుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పాపం అంటదని చెప్పట్లేదు, పాపం అంటుకునే అవకాశం ఉంది. కానీ పొరపాటున అంటుకున్నా దానిలోంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న మడుగుని లేకపోతే కాలువని దాటే ప్రయత్నంలో ఒక గొర్రె పిల్ల ఏం చేస్తుందంటే, చిన్నగా దూకుతుంది. దూకిన తర్వాత ముందు కాళ్ళు అయితే గట్టు మీద పడిపోతాయి, వెనక కాళ్ళు బురదలో పడతాయి. ఆ గొర్రె పిల్ల ఏం చేస్తుంది, వెంటనే విదిలించుకొని దానికైనటువంటి బురదను విదిలించుకొని అవతలికి జంప్ చేసి వెళ్ళిపోతా ఉంటుంది. అదే పంది దూకింది అనుకోండి, అదే మడుగులోకి హాయిగా అందులోనే ఉంటా ఉంటుంది. అంటే ఆ తేడాన్ని మనం గమనించాలి. విశ్వాసికి లోకంలో ఉన్నటువంటి వ్యక్తికి ఉండే పరిస్థితి ఏంటంటే, వారు పాపంలో ఉండడానికి ఇష్టపడతారు. దేవుని బిడ్డలైతే పాపంలో ఉండడానికి ఇష్టపడతారు. పాపం అంటదని చెప్పట్లేదు, ఇహలోక మాలిన్యకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. ఇక్కడ సమస్య ఉందంటే, లేక ఇహలోక మాలిన్యం ఉందంటే, అక్కడికి పోకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. దాన్ని అంటకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. విశ్వాసిగా, క్రీస్తు యేసు బిడ్డగా మనల్ని మనం పరిశీలించుకుంటా ఉండాలి. ఎవరు దీన్ని ఎగ్జామిన్ చేయరు, ఎవరు టెస్ట్ చేయరు మనల్ని. కానీ పరమందున్న దేవుడు మన ప్రతి కదలికను పరిశీలిస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడున్నప్పటికీ నీ యొక్క నడక, నీ యొక్క పడక సమస్తము ఆయనకు తెలుసు. ఆకాశముకి ఎక్కినావు, భూదిగంతంలోకి వెళ్ళినట్లు ఉన్నావు, సముద్ర గర్భంలోకి వెళ్ళినా ఉన్నావు. ఎక్కడికి వెళ్ళినా ఆయన కను దృష్టి మనందరి పైన ఉంటా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, ఇహలోక మాలిన్యం అంటకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అది దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి అయినది.
నువ్వు నిజంగా భక్తిగా దేవుని పట్ల భక్తిని కనపరుస్తున్నావంటే ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకోవాలి. ఏ విధం చేతనైనాను మనకు వచ్చే సమస్యని మనం చుట్టూ కాపలా కాసుకుంటా ఉండాలి, గాడ్ చేసుకుంటా ఉండాలి. పొరపాటున అది వచ్చి పొరపాటు మన మీద పడినా గానీ మనం వెంటనే తుడిచివేసుకునే దానికి ఎంత త్వరగా దాన్ని వదిలించుకుంటే అంత క్షేమం. ఇహలోక మాలిన్యము మనం అంటకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయాన్ని ఆలోచన చేస్తున్నాం, ఇహలోక మాలిన్యమును దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే క్రీస్తులోకి రాకముందు మన పరిస్థితులు అదే విధంగా ఉన్నాయి. ఏ విధంగా బురదలో పంది దొర్లుతా ఉన్నదో అటువంటి పరిస్థితుల్లో మనం పాపంలో దొర్లుతా ఉన్నాము, ఇష్టంగా ఉంటా ఉన్నాము. వాటిలోకి బయటికి రావడానికి ఇష్టపడక సంతోషంగా ఉన్నాం. ఈ లోకము ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా చేస్తూ ఇహలోక ఈ ప్రపంచ ధర్మం చొప్పున, ప్రపంచ ధర్మం ఈ లోక మర్యాదను అనుసరింపక అని గ్రంథంలో చెప్పిన విధంగా ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు జరిగిస్తా ఉన్నాము. అంటే దేవుని బిడ్డగా మారక ముందు, లేకపోతే క్రీస్తు యేసుని సొంత రక్షణగా అంగీకరించక ముందు మన పరిస్థితి ఏంటంటే పాపంలో ఉంటా ఉన్నాము, ఈ ప్రపంచ ధర్మం చొప్పున అప్పుడు చేస్తా ఉన్నాము. కానీ ఇప్పుడైతే నేను దాన్ని చేయడానికి వీల్లేదు. గ్రంథం అదే మాట హెచ్చరిస్తుంది. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూస్తే, మునుపైతే మనము ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనం నడుచుకుంటా ఉన్నాము, కానీ ఇప్పుడైతే ఆ విధంగా చేయడానికి వీలు లేదు. 2వ అధ్యాయము మొదటి చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటా ఉన్నాము. కానీ ఈ రోజైతే మనం ఆ విధంగా నడుచుకోవడానికి వీల్లేదు. విశ్వాసిగా క్రీస్తు యేసు చేత రక్షించబడిన వ్యక్తిగా గతంలో నువ్వు ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నావు, ఈ లోక మర్యాదను అనుసరిస్తా ఉన్నావు, దానికి అప్పుడేం ఇబ్బంది ఏం లేదు. కారణం ఏంటంటే వాస్తవంగా సత్యం నీకు తెలియదు, నువ్వు పిలువబడిన స్థితిలో ఉన్నావు. అప్పుడు నువ్వు ఏ విధంగా బ్రతికినా దానికి లెక్క లేదు. కానీ ఈ రోజు అయితే క్రీస్తు యేసుని ఎరిగిన తర్వాత ఇప్పుడు ఆ విధంగా జీవించడానికి వీలు లేదు. మునుపు ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటే వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుతూ కర్మవారి వలె స్వభావ సిద్ధముగా దైవగ్రతకు పాత్రులమై ఉంటుంది. దైవగ్రత శరీర సంబంధమైన క్రియలు జరిగించే వారికి లోకాన్ని అనుసరిస్తే ప్రపంచ ధర్మం చొప్పున జరిగితే వారికి వచ్చే చివరి గతి ఏంటంటే దైవోగ్రత, దేవుని ఉగ్రత వారి మీదకి వస్తా ఉంటుంది. అందువల్ల వారికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. మునుపైతే మనం జరిగిస్తా ఉన్నటువంటి క్రియలు ఈ రోజైతే చేయడానికి వీల్లేదు, ఈరోజు అటువంటి జరిగించడానికి వీల్లేదు. ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. అందుకే కోసమే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏది ఉత్తమమైందో అనుకూలమైందో దేవుని పరిశుద్ధతకు అనుకూలంగా జీవించాల్సిన అవసరం ఉందని గ్రంథం హెచ్చరిస్తా ఉంటాం. మొట్టమొదటి మనం చూసాము అపవిత్రతకు లేదా పాపానికి దూరంగా ఉండాలని. రెండో విషయము ఇహలోక మాలిన్యమునకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇహలోక మాలిన్యం మనకు ఎట్లా అంటుకుంటుందంటే ముఖ్యంగా మన శరీర క్రియల ద్వారా ఇహలోక మాలిన్యం అంటుకునేదానికి అవకాశం ఉంటుంది. శరీర క్రియల గురించి మనకు గలతీ పత్రికలో వివరించబడింది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూస్తే శరీర క్రియలు వాటిని జరిగించే వారి యొక్క వాటి చివరి డెస్టినేషన్ పాయింట్ ఏ విధంగా ఉంటుందో వాటి యొక్క పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి అక్కడ తెలుపబడ్డాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మ సంబంధమైన దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటే శరీరము రకరకాలుగా మనల్ని ప్రేరేపిస్తుంది, రకరకాల కోరికలతో మనల్ని తప్పింపు చేస్తుంది. కానీ వాటికి దూరం ఉండేదానికి లేకపోతే శరీరేచ్ఛకు జరిగించకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకంగా ఉండవు కనుక మీరేమి నిశ్చయించరో వాటిని చేయకుందరు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ధర్మశాస్త్రమునకు
నడిపింపబడనేడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి, వీటి ద్వారానే మనకు ఇహలోక మాలిన్యం అంటుకునే అవకాశం ఉంది. ఒకసారి చదువుకుందాము. శరీర కార్యాలు ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ శరీర కార్యాలు. ఎప్పుడైతే శరీర కార్యాలు జరిగిస్తూ ఉంటామో వాటి ద్వారా ఏం జరుగుతూ ఉంటుందంటే మనకు ఇహలోక మాలిన్యము అంటుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇహలోక మాలిన్యం అంటుకుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో దొర్లుతూ ఉన్నటువంటి లోకంతో మనం స్నేహం చేయకూడదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇహలోక మాలిన్యానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. వీటిలో ఇక్కడ చెప్పబడిన శరీర కార్యంలో ఏ ఒక్కటి మనకు దగ్గరగా ఉన్న మనము అపవిత్రతకు చోటించినట్టు, లేకపోతే పరిశుద్ధపరచబడినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనము అపవిత్రతలోకి జారుకుంటున్నట్టు. అందువల్ల జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. శరీర కార్యాలు మనల్ని ఏం చేస్తారంటే ఇహలోక మాలిన్యము మనకంటే విధంగా మన శరీరం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఏవైతే మనకు దగ్గరగా వస్తున్నాయో వాటికి దూరంగా జరగాల్సిన అవసరం ఉంది. రెండో విషయం మనం ఆలోచన చేస్తాం. ఇహలోక మాలిన్యానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇహలోక మాలిన్యానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. మూడో విషయం దేనికి దూరంగా ఉండాలని గ్రంథం హెచ్చరిస్తా ఉందంటే ఈ లోక స్నేహానికి దూరంగా ఉండాలి. అన్ని చూడడానికి సిమిలర్ గానే ఉంటాయి, ఏదైనా దూరంగా ఉండాల్సింది. మొట్టమొదటిది పాపానికి, అపవిత్రతకు దూరంగా ఉండాలి. రెండవది ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా ఉండాలి. మూడవది ఈ లోక స్నేహము దేవునికి వైరమని గ్రంథం హెచ్చరిస్తా ఉంది. అందువల్ల ఈ లోక స్నేహానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం మొట్టమొదటి చదువుకున్నటువంటి రోమపత్రిక 12:2 మీరు ఈ లోక స్నేహ మర్యాదను అనుసరించద్దని గ్రంథం హెచ్చరించింది. అంత మాత్రం కాదు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నది. లోకానికి దూరంగా ఉండాలి. లోక స్నేహము దేవుని నుంచి మనల్ని దూరం చేస్తూ ఉంటుంది. అందుకోసము ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉండాల్సిన అవసరం ఉంది. యాకోబు పత్రిక 4:4 చూస్తే, యాకోబు పత్రిక 4:4 ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా, కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఎందుకంటే గొప్ప పాపం కూడా లేదన్నది దేవునికి శత్రువు అవ్వడము. దేవునికి శత్రువుగా అయ్యి నువ్వు నిలబడగలవా? దేవునికి శత్రువుగా అయ్యి ఏ కార్యాన్నైనా చేయగలవా? ఒకవేళ భౌతికంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి శత్రువుగా నడిస్తే వెంటనే నిర్మూలం కాకపోవచ్చేమో కానీ ఒకరోజు తీర్పు ఉంది. క్రీస్తు ప్రభువుకు ముందైతే, ధర్మశాస్త్ర కాలంలో అయితే దేవుని శిక్షా విధి అప్పటికప్పుడు వచ్చి వారిని రాల్చేసింది. ఎవరు అవిధేయులుగా ఉన్నారో వారిని దేవుడు రాల్చేస్తా ఉన్నాడు. 6 లక్షల పైచిలకు మంది యుద్ధ చేయగలిగిన వ్యక్తులు ఐగుప్తు దేశం నుంచి ప్రయాణమై కనాను దేశం చేరేసరికి ఆ తరం వారు 2 మాత్రమే మిగిలారు. మధ్యలో వీరందరూ రాలిపోయారు. కారణం ఏంటంటే దేవునికి అవిధేయులైనారు. దేవుని మాటను వారు వినలేదు, పెడచెవిన పెట్టారు. దాన్ని బట్టి వారు నాశనం చెప్పారు. దేవునికి విరోధంగా ఉంటే, దేవునికి శత్రువు అయితే నువ్వు బ్రతకలేదు. అందుకోసమే ఇక్కడ హెచ్చరిస్తా ఉన్నారు. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగలనో వాడు దేవునికి శత్రువు. దేవుని శత్రువుగా నువ్వు చేయగలిగేది ఏమీ లేదు. నిత్య నరకంలో ఉండే పరిస్థితి అంతే, అంతకుమించి ఏమీ రాదు. అందుకోసమే ఈ లోక స్నేహానికి, దేవునికి శత్రువుగా ఉండే పరిస్థితి మనం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-16 చూస్తే
ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ప్రేమిస్తా ఉంటే, లోకం అంటే నీ కంటికి కనబడే సమస్తము దేవునికి విరుద్ధమైనదిగా, వైరమైనదిగా ఉంది. ఈ లోకాన్ని ప్రేమిస్తే ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఎంత సూటిగా ఈ మాటలు మనకు హృదయాల్లో గుచ్చుకుంటున్నాయంటే, వాస్తవంగా నువ్వు దేవుని విషయంలో జాగ్రత్త కలిగి ఉంటే, విశ్వాసిగా ఆలోచిస్తే లోకంతో స్నేహము ఎంత ఇబ్బందికరమైందో అర్థమవుతా ఉంది. కారణం ఏంటంటే, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవగుణము ప్రభు వారిని శోధించడానికి అపవాది అరణ్యంలో తీసుకెళ్ళినప్పుడు ఆయన 40 దినముల రాత్రులు ఉపవాసం ఉండిన తర్వాత అపవాది అరణ్యంలోకి ఆత్మ చేత ప్రభు వారు తీసుకొని పోబడ్డారు. అరణ్యంలో అపవాది ప్రభు వారిని శోధిస్తా ఉన్నాడు. ఆయనకు నేత్రాశ చూపించాడు, శరీరాశ చూపించాడు, జీవపుడమ్మాన్ని చూపించాడు. ఈ 3 విషయాల్లో ప్రభు వారు ఎక్కడ లొంగలేదు. ఈ 3 విషయాలు లోకంలోంచి వచ్చే, లోకంలో ఏమున్నాయో మనము చూస్తా ఉన్నాము. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడము. శరీరాశ ఏం చెప్పాడంటే, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను. ప్రస్తుతం నువ్వు ఆకలితో ఉన్నావు, ఈ రాళ్లను రొట్టెలు చేసుకుని తిను. ఆయన దానికి ఇష్టపడలా. రెండవది నేత్రాశ, ఆయన చూపించాడు. కొండ మీద తీసుకెళ్లి ఈ లోకమంతా నాదే, నువ్వు నా కాళ్ళకు ముక్తే నేను నీకు ఈ లోకాన్ని వశపరుస్తాను. ఆయన లోపడలేదు. మూడవది జీవపుడము, ఇక్కడి నుంచి దుక్కు, నీకోసం దేవుడు దేవదూతను పంపిస్తాడు. ఆయన చేయలేదు. 3 విషయాల్లో అపవాది క్రీస్తు దగ్గర ఫెయిల్ అయిపోయాడు. ఆది మానవుడినైతే ఆదాముని దగ్గరికి వచ్చాడు, ఆదాముని ప్రయత్నం చేశాడు, ఆదాము లొంగలేదు. కానీ ఆదాముని ఎట్ట పడగొట్టాలో ఎరిగినటువంటి అపవాది హవ్వ ద్వారా ఎంటర్ అయ్యి హవ్వ ద్వారా ఆదాముని పడగొట్టాడు. ముందు హవ్వని పడగొట్టాడు, దాని తర్వాత ఆదాము పడగొట్టాడు. ప్రభు అన్నైతే పడగొట్టలేకపోయాడు. కారణము, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవగుణం, వీటి ద్వారా మనల్ని పడగొట్టేదానికి అవకాశం ఉంది. లోకంతో స్నేహం చేస్తే వీటిలో మనం ఇరుక్కునే అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభువు జయించారు, మనం కూడా జయించడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే, క్రీస్తు రక్తం ద్వారా మనము పవిత్రపరచబడ్డాము, పరిశుద్ధపరచబడ్డాము, క్రీస్తు యేసుని ధరించుకున్నాము. వాస్తవంగా క్రీస్తు యేసుని ధరించుకున్న మనము నిజంగా ధరించుకుని ఉంటే ఈ నేత్రాశ, శరీరాశ, జీవగుణం అనే ఈ లోక స్నేహం వైపు మనం మరలకుండా ఉంటాం. దానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ లోకంలో లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకూడదు. ఎవరైతే ఈ లోకాన్ని ప్రేమిస్తారో వారు దేవునికి శత్రువులు అవుతారని గ్రంథాన్ని హెచ్చరించింది. అంత మాత్రమే కాదు, ప్రభు వారు ఈ భూమిపై ఉన్న రోజుల్లో కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్తున్నమాట, ఎవడును దేవునికి తిరిగి దాసుగా ఉండలేడు. కాంట్ సర్వ్ 2 మాస్టర్స్ ఎట్ ఎ టైం. ఇద్దరికి నువ్వు సర్వ్ చేయలేవు. తిరిగైనా దాసుగా ఉండాలి, దేవునికైనా దాసుగా ఉండాలి. నువ్వు దేవునికి తిరిగి దాసుగా ఉండలేవు. సార్ చూద్దాం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా నుండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేరరు. దేవుడికి సిరికి. నువ్వు డబ్బు కావాలని కోరుకుంటే నువ్వు దేవుడికి దూరం అయిపోయినట్టు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని గ్రంథం హెచ్చరిస్తా ఉంది. ఈ ధనాపేక్షలో పడి అనేక మంది విశ్వాసం నుంచి తొలగిపోయి తమ తామనే పుడుచుకున్నారని గ్రంథం చెప్తా ఉంది. అంటే సిరికి దాసులుగా ఉన్నామంటే దేవునికి దాసులు కాలేవు.
ఇద్దరు యజమానులకి నీవు దాసులుగా ఉండలేవు. దేవుడికైనా ఉండాలి, లేకపోతే అపవాదికైనా ఉండాలి. ఇద్దరు యజమానులకు ఒకేసారి సౌజన్యానికి లేదు. అట్లా చేసావంటే ఉమ్మి వేయబడతావు. గ్రంథం హెచ్చరిస్తామాట. ప్రకటన గ్రంథంలో నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉంది, అంతేగాని నులివెచ్చని స్థితిలో నువ్వు ఉన్నంటే ఉమ్మి వేయబడతావు. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఈ లోక స్నేహం మనల్ని ఏం చేస్తుంటే దేవునికి శత్రువులుగా చేస్తుంది, దేవునితో వైరాన్ని కలుగజేస్తుంది. అంత మాత్రమే కాదు, దేవునికి మనల్ని దూరంగా చేసేస్తాం. తిరిగి దేవునికి ఒకేసారి దాసులుగా ఉండడము కష్టమైన పని అని గ్రంథం హెచ్చరిస్తా ఉంది. మూడు విషయాన్ని చూస్తే మనం దేనికి దూరంగా ఉంటే ఈ లోక స్నేహానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ లోక స్నేహము దేవుడితో వైరము, లోక స్నేహానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. సరే, ఇంతవరకు మనం వేటికి దూరంగా ఉండాలో ఆలోచన చేశాము. ఇప్పుడు వేటికి దగ్గరగా ఉండాలో గ్రంథంలోంచి పరిశీలన చేస్తాం. ఏ విషయాలకు మనము దగ్గరగా ఉండాలి? దగ్గరగా ఉంటే మనము ఈ యొక్క లోక మర్యాదను అనుసరించకుండా దేవునికి అనుకూలమైన ఈ సజీవ యాగంగా మన శరీరాలను మనం దేవునికి సమర్పించుకునే అవకాశం ఉంటుందంటే మొట్టమొదటి ఆలోచన చేస్తే క్రీస్తు యేసుతో జతపరచబడ్డామని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు క్రీస్తు యేసుతో జతపరచబడ్డావు. నువ్వు ప్రస్తుతము ఒంటరిగా లేవు. సంఘము వధువు, క్రీస్తు వరుడు. వీరిద్దరి మధ్య వివాహం అనే బంధం అనేది ఒకటి ఉంది. ఈ బంధంతో నీవు జతపరచబడ్డావు. నువ్వు సంఘంలో వ్యక్తిగా, సంఘంలో అవయవంగా ఉంటే, క్రీస్తు శరీరంలో అవయవంగా ఉంటే క్రీస్తు శిరస్సు ఉన్నాడు. క్రీస్తు సంఘాన్ని ఏమన్నారంటే వధువు అన్నారు, పెండ్లి కుమార్తె అన్నారు. క్రీస్తు వారు వరుడు, పెండ్లి కుమారుడు. వీరి మధ్య ఎటువంటి బాంధవ్యం ఉందంటే ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టుకోగలిగే బాంధవ్యం. సంఘం కోసము క్రీస్తు ప్రభువు తన యొక్క ప్రాణాన్ని సమర్పించారు. అందువల్ల ముందుగా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఏ విషయం మనం గుర్తుండాలంటే క్రీస్తు యేసుతో జతపరచబడ్డామనే విషయాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూస్తే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి నుండి. స్త్రీలారా, ఇక్కడ స్త్రీ అంటే మనం సంఘం గురించి ఆలోచన చేస్తాను. స్త్రీలారా, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి నుండి, క్రీస్తు సంఘమునకు శిరస్సైనులాగన పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకుని వలని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకును. క్రీస్తు ప్రభువు వారు దేనికోసము తన ప్రాణాన్ని పెట్టాడంటే సంఘము పవిత్రంగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని, నిర్దోషమైనదిగా ఉండాలని, నిష్కలంకమైనదిగా, ఎటువంటి ముడతైనను కళంకమైనది లేనటువంటిదిగా ఉండాలని ఆయన ఆలోచన చేశాడు. సంఘంలో భాగమైనటువంటి నీవు నేను క్రీస్తు ప్రభువుతో జతపరచబడిన విధానం చూస్తే మనము వధువుగా ఉంటా ఉన్నాము. క్రీస్తు సంఘంగా మనం వధువుగా ఉంటా ఉన్నాము. క్రీస్తు ప్రభువారు వరుడుగా ఉన్నాడు. ఇటువంటి బాంధవ్యం మన మధ్య ఉంది. అందువల్ల మనం ఎలా ఉండాలంటే క్రీస్తుకు జతపరచబడ్డామని లోకానికి దూరంగా ఉండాల్సిన అవసరం. ఇద్దరు భార్యాభర్తలు జతపరచబడిన వారు, వారి మధ్య బాంధవ్యము ఎంతో స్ట్రాంగ్ గా ఉంటది. భర్త బ్రతికుండగా భార్య వేరొకరి దగ్గరకు చేరితే ఎటువంటి పాపము. క్రీస్తు యేసు నీకు నాకు సంఘము ద్వారా వరుడుగా భర్తగా జతపరచబడినప్పుడు మనము లోకం వైపు చూస్తే అటువంటి సమానమైనటువంటి పాపాన్ని జరిగించడం, అంత తీవ్రత కలిగినటువంటి బంధంలో, రిలేషన్షిప్ లో మనం ఉన్నాం. క్రీస్తు యేసుతో ఉన్నటువంటి బాంధవ్యం ఎటువంటిదంటే, ఒక భార్య భర్తను విడిచి వేరొకరిని చేరితే పాపము ఏ విధంగా అవుతుందో
మనం కూడా క్రీస్తుని మరచి క్రీస్తుతో జతపరచబడ్డామని ఎరిగి కూడా మరలా లోకంతో స్నేహం చేశామంటే, లోకం వైపు చూసామంటే అంతటి పాపాన్ని చేసిన వారు అవుతాం. రోమపత్రిక 7వ అధ్యాయంలో ఈ యొక్క సంఘటన మనకు కనబడుతుంది. రోమపత్రిక 7వ అధ్యాయము మొదటి చూస్తే సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయించున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగి మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికినంత వరకే ధర్మశాస్త్రం వల్ల అతనికి బద్దురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమే ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె యొక్క వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అని అనబడు. అంటే తన మీద ఎటువంటి ముద్ర పడుతుందో, భర్త బ్రతికుండగా వేరొకరు చేస్తే, క్రీస్తు యేసులో జతపరచబడినటువంటి నీవు క్రీస్తు యేసుకు దూరంగా లోకంతో కలిస్తే ఇటువంటి ముద్రే నీ పైన పడిపోతా ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యేసుకు దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని మాటకు లోబడి ఉండాల్సిన అవసరం ఉంది. నీ భర్త నువ్వు ప్రేమించి ఏ విధంగా తన కోసము నీ కోసం తన ప్రాణం పెట్టాడు, తనను ప్రేమించి తనకు లోబడి ఉండే విధంగా భార్య ఏ విధంగా లోబడి ఉంటుందో మనం కూడా క్రీస్తు యేసుకు లోబడి అటువంటి బాంధవ్యంలో ఉండాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యేసుకు దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యొక్క మార్గానికి దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యేసు యొక్క మాటలకు దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంది. లోకానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము మొదటి 10 వచనాలు చూస్తే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో ఎందుకు లోకము వైపు నువ్వు చూసేదానికి అవకాశం ఉంటుందంటే, ఇక్కడ జరిగేటువంటి విషయాలు మనం చూస్తే, మీలో యుద్ధమును పోరాటమును దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా. ఇచ్చలను బట్టే నువ్వు లోకం వైపు చూసేదానికి అవకాశం ఉంది. భర్తను వదిలిపెట్టి భార్య వేరే దగ్గరకు వెళ్తా ఉందంటే తన భోగేచ్ఛల ద్వారానే అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేదురు, మత్సరపుడుదురు కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగం నిమిత్తము వినియోగించుకే దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం అక్కడ పలికిన మాట ఇక్కడ కూడా మనకు ఉచ్చరిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తు యేసు యొక్క బాంధవ్యం నుంచి బయటికి వెళ్లి లోకం వైపు చూస్తే ఏ ముద్ర వేశారో అదే మాటని ఇక్కడ మళ్ళా మాట్లాడుతున్నాడు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడనో వాడు దేవునికి శత్రువుకును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపరచున్నంతగా అపేక్షించిన అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకుంటున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారాలు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించిన లేఖనం చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఆదాము ఎదిరించాడు, హవ్వ ఎదిరించగా దాన్ని బట్టి జారుకుపోయింది. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునడి. దిమన్స్కులారా, మీ హృదయమును పరిశుద్ధపరచుకునండి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటామో ఏం జరుగుతా ఉంటుందంటే క్రీస్తు యేసుకు జతపరచబడ్డాం. మనం దేవుని మాటకు లోబడాల్సిన అవసరం ఉంది. భోగేచ్ఛల వైపు దాటుకుంటే, లోకం వైపు దాటుకుంటే మనము వ్యభిచారులలాగా ముద్ర వేయబడతాము. అంత మాత్రమే కాదు, దేవునికి శత్రువులు అవుతాము. దేవుని మాటకు వినకపోతే, లోపడకపోతే దేవునికి శత్రువులు అవుతాము. అందువల్ల దగ్గరగా ఉండవలసింది ఏంటంటే క్రీస్తు యేసుతో జతపరచబడ్డాము. క్రీస్తు యేసుతో జతపరచబడ్డాం కాబట్టి మనం ఏం చేయాలంటే క్రీస్తు యేసుకు దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యేసు యొక్క మాటలకు దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యేసుకు దగ్గరగా నడవాల్సిన అవసరం ఉంది. రెండో విషయాన్ని ఆలోచన చేస్తే పవిత్రమైన వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏం ఆలోచించినా, దేని గురించి ఆలోచించినా అపవిత్రమైన దాని గురించి ఆలోచించకూడదు. గ్రంథం హెచ్చరిస్తున్నమాట పవిత్రమైన వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఏవి పవిత్రమైన గ్రంథం చెప్పిందో వాటిని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండి నేడలా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకుని. దేవుడు వేటి గురించి ఆలోచించమన్నాడు. ధ్యానం ఉంచడం అంటే థింక్ చేయడం, ఆలోచన చేయడం, వాటి గురించే మరలా హృదయంలో ఆలోచన కలిగి ఉండడం. మన హృదయ ఆలోచనలు ఆలోచన చేస్తే రోజంతట్లో వేటి గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాము. లోక సంబంధమైన విషయాల గురించే మనం ఎక్కువ సమయం ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ లోకంలో బ్రతికేదానికి ఎలా బ్రతకాలి, ఎలా మనం మనుగడ కొనసాగించాలనే దాని మీద ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవునికి అనుకూలమైన ఉత్తమమైన మార్గాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాటికి దగ్గరగా మనం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏవి సత్యమైనవో, ఏవి సత్యమైనవి. ఈ లోకంలో ఏదైనా సత్యమైనది గమనిస్తామంటే లోకంలో ఏది సత్యమైనది మనకు కనపడదు. దేవుని మాటలే సత్యమైనవి, ఈ వాక్యమే సత్యం. గ్రంథం చెప్తున్నమాట యోహాను సువార్త 17వ వచనంలో నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యం గురించి నీవు ఆలోచన కలిగి ఉండాలి. నీ ఆలోచనలని దేవుని వాక్యం చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే అవి ఏ యోగ్యత అయినను మెప్పైన ఉండేనల్లా అవి సత్యమైన వాటి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సత్యమైన వాటి ఏంటంటే దేవుని యొక్క మాటే సత్యమైనది. దేవుని మాటను ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏవి మాన్యమైనవి అంటే క్వాలిటీ, మాన్యమైనవి అంటే మేలైనవి, నీకు ఉపయోగకరంగా ఉండేది ఏంటంటే అది పరలోక పౌరస్థితి. నీ ఒకళ్ళ నీ చదువు విషయంలో, లేకపోతే నీ ఉద్యోగ విషయంలో, లేకపోతే నీ యొక్క సంపాదన విషయంలో ఈ భూమి పైన నువ్వు ఏదన్నా బెస్ట్ అని నువ్వు అనుకునే వాటిల్లో అన్నిటికంటే కూడా శ్రేష్టమైనది పరలోక పౌరస్థితి. ఒక అమెరికన్ సిటిజన్షిప్ కోసం పాపులాడుతూ ఉంటారు ప్రపంచ ప్రజలు. దానికి కూడా ఆంక్షలు వచ్చేసినాయి. గ్రీన్ కార్డ్ అనేది అంత ఈజీగా రావట్లేదు. కానీ గ్రీన్ కార్డు హోల్డర్ ని ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారంటే ఏదో ఏలియన్ వచ్చి మన మధ్యలో వచ్చిపోయినట్టుగా ఆలోచన చేస్తారు. ఈ గ్రీన్ కార్డు హోల్డర్ అని 10 మంది చెప్తారు. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అడిషనల్ గా మనకు దాన్ని ఆయన పరిచయం చేసేటప్పుడు చెప్తా ఉంటారు. అబ్బా గ్రీన్ కార్డు హోల్డర్ అంటే అది ఏదో గొప్పగా. కానీ గ్రీన్ కార్డు హోల్డర్ కంటే కూడా ఇంకా మేలైన, ఇంకా మాన్యమైనది మనకు దేవుడు ఏర్పాటు చేశాడు. అదేంటంటే అది పరలోకపు పౌరస్థితి, సిటిజన్షిప్. అక్కడ మనకు అవసరం ఉంది. అది మాన్యమైనదిగా ఎంతాల్సిన అవసరం ఉంది. దాని గురించి నీ ఆలోచన ఉండాలి. నిత్యము సత్యం గురించి, దేవుని యొక్క వాక్యం గురించి ఆలోచన చేయాలి. రెండవది ఆలోచన చేస్తే ఏది మాన్యమైనదో, ఏది పరలోక పౌరస్థితి, దాంట్లో నాకు స్థలం ఉందా లేదా దాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏవి కూడా నీకు అవి దాంతో సమానం కాదని గ్రంథం హెచ్చరిస్తా ఉంది. ఒకసారి చూస్తే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూస్తే, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందుంది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. నీ ఆలోచనలన్నీ వాటి వైపే చూడాలి. నా పౌరస్థితి ఎక్కడ ఉంది? నేను ఇక్కడ యాత్రికుడిని, పరదేశిని. నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళడానికి నేను ఆలోచన చేయాలి. వెళ్ళేదానికి నేను క్షేమంగా అక్కడికి వెళ్తానా లేదా? రావడం అయితే వచ్చాను, యాత్ర కొనసాగిస్తా ఉన్నాను. మరలా వెళ్ళేదానికి నాకు అవకాశం ఉందా లేదా? ఒకవేళ నేను ఈ మార్గంలో దారి తప్పితే తిరిగి అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. మన పౌరస్థితి అది మాన్యమైనది, అది క్వాలిటీ కలిగింది. మన పౌరస్థితి పరలోకమంది. అక్కడ ఎవరి కోసం మనం కనిపెడుతున్నాం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షక నిమిత్తము కనిపెడుతున్నాము. ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండాలి. నువ్వు దేనిపైన ధ్యాస ఉండాలి. నీ యొక్క ఆలోచనలు దేనికి దగ్గరగా ఉండాలంటే నీ పౌరస్థితి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఏవి న్యాయమైనవి అని ఆలోచన చేస్తే దేవుని యొక్క కట్టడలు న్యాయమైనవి. దేవుని యొక్క కట్టడలు అంటే ఈ రోజున్న క్రీస్తు సంఘానికి, విశ్వాసికి దేవుడిచ్చిన కట్టడ ఏంటంటే క్రొత్త నిబంధన చట్టము. క్రొత్త నిబంధన చట్టం అంటే అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 47వ వచనంలో, అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 47వ వచనంలో చెప్పని రీతిగా, వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుటెందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగకుండిది. ఇది కొత్త నిబంధన చట్టము.
ఆయన న్యాయ విధి. అంతకు మించిన గొప్ప న్యాయం ఏది కూడా ఈ భూమిపైన మనకు కనపడదు. నీవు నేను ఫాలో అవ్వాల్సింది ఏంటంటే అపోస్తుల బోధ. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుటెందును, ప్రార్థన చేయుటెందును ఎడతెగకుంటుంది. వీటిని చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పవిత్రమైనది ఏంటంటే పై నుండి వచ్చే జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానం పవిత్రమైన. యాకోబు పత్రిక 3:17 పై నుండి వచ్చు జ్ఞానం గురించి గ్రంథం హెచ్చరిస్తా ఉంది. వీటన్నిటి విషయంలో మనం ఏం చేయాలంటే మన ఆలోచనలు వాటికి దగ్గరగా తీసుకుని పోవాలి. దేవుడు ఏ జ్ఞానాన్ని ఇస్తున్నాడో, ఏ కట్టడలను ఇస్తున్నాడో, దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ఏమైందో అదే విధంగా మనం పరదేశులము, యాత్రికులము. మన పౌరస్థితి ఇక్కడ లేదు, పరలోకంలో ఉంది. మన సిటిజన్షిప్ గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశాల్లో ఏ దేశము, మనకు ఈ భూమి మీద ఉన్న ఏ దేశం కూడా గొప్పది కాదు. అంతకంటే ముఖ్యమైనది, అంతకంటే విలువైనటువంటి పౌరస్థితి. దానికి చేరుకోవడానికి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పైన వాటి గురించి ఆలోచన చేయాలి, పవిత్రమైన వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి మనం చూసాము, క్రీస్తు యేసుకు దగ్గరగా ఉండడానికి ఆయన చేత జతపరచబడ్డాం కాబట్టి క్రీస్తు యేసుకు దగ్గరగా ఉండడానికి ఆలోచన చేయాలి. రెండవది పవిత్రమైన వాటి గురించి ఆలోచన చేయాలి. పవిత్రమైన వాటి గురించి ఆలోచన చేయాలి. క్రీస్తు యేసుకు దగ్గరగా ఉండవలసిన వాటిలో మూడో విషయము, ఎల్లప్పుడూ వెలుగులో నడవాలి. ఎల్లప్పుడూ వెలుగులో నడవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము, మొదటి అధ్యాయము 5-10 చూస్తే, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం నుండి, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమును మనను పవిత్రులుగా చేయను. మనము పాపం లేని వారిని చెప్పుకునేలా మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపమును మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నువ్వు నీతిమంతుడు గనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతిని మనం పవిత్రులుగా చేయను. మనం పాపం చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధికులుగా చేయవారు మగ్గుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. దేవుడు వెలుగై ఉన్నాడు, అందువల్ల వెలుగుకు దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంది. వెలుగుకు దగ్గరగా ఉంటే ఏం జరుగుతూ ఉంటుందంటే, మనం చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందాము. చీకటిలో ఉంటే జరిగే పరిస్థితి ఏంటంటే మన సత్యాన్ని జరిగించలేము. వెలుగులో ఉంటే మనము సత్యాన్ని జరిగిస్తాము. అంత మాత్రమే కాదు, మనము దేవునితో లేకపోతే వెలుగుతో అన్యోన్య సహవాసం కలిగిన వారు అవుతాము. దేవునితో సహవాసం, అన్యోన్య సహవాసం అంటే ఆదాము అవ్వలతో పాపంలో పడక ముందు దేవుడు వారితో ఎటువంటి సహవాసాన్ని జరిగిస్తా ఉన్నాడు. చల్లపోటు వచ్చి ఆయన వారితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. వారిలో పాపం లేదు. ఎంతో పవిత్రంగా ఈ సృష్టి జరిగించబడి దేవుని దృష్టికి ఎంతో పవిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. నీవు కూడా దేవునికి దగ్గరగా ఉంటే, వెలుగు గురించి ఆలోచన చేస్తే, వెలుగు సంబంధిగా ఉండాలని ఆలోచన చేస్తే అప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే పవిత్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అన్యోన్య సహవాసం గలవారమై ఉండేదానికి అవకాశం ఉంటుంది. మనకు పొరపాటున ఏదైనా పాపము అంటిన క్రీస్తు రక్తం మనల్ని విడిపించేదానికి అవకాశం ఉంటుంది. వెలుగులో నడిచే వారికి ఈ అవకాశం. నేను పాపం చేశానని లోకంలో వెళ్ళిపోతా ఉన్నామంటే నీకు ఛాన్సే లేదు. పాపం చేసినప్పుడు దేవుని ఎదుటికి వచ్చి, వెలుగు దగ్గరకు వచ్చి నువ్వు నీ పాపం ఒప్పుకుంటే క్రీస్తు రక్తం నీ పట్ల పనిచేసి నీ పాపాలను క్షమించేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వెలుగుకు దగ్గరగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పౌలు గారు హెచ్చరిస్తూ చెప్పిన మాటలు కూడా వెలుగు సంబంధంలో ఉండాల్సిన అవసరం ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి, మీరు పూర్వమందు చీకటి అయి ఉండి ఇప్పుడైతే ప్రభు నందు వెలుగు ఉన్నారు. మీరు పూర్వం నందు చీకటి అయి ఉన్నారు. పాపంలో ఉండేటప్పుడు
చీకటి ఉన్నారు. ఇప్పుడైతే ప్రభునందు వెలుగు ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుతున్నది. నువ్వు వెలుగు సంబంధమని తెలియాలి అంటే నీలో మంచితనం ఉండాల్సిన అవసరం ఉంది. నీవు నీతిని సత్యాన్ని అనుసరించేవాడిగా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి వెలుగు ఫలాన్ని ఫలించడానికి అవకాశం ఉంది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధం వల్లే నడుచుకుని నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారేటక వాటిని ఖండించుడి. అంధకారంలో నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారేటక వాటిని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే వెలుగులో నడుచుకుంటా ఉంటావో పాపాన్ని ఖండిస్తూ ఉంటావు. పాపానికి దూరంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. వెలుగు సంబంధంగా నడుచుకోవాలని గ్రంథం హెచ్చరిస్తాను. మూడో విషయం చూస్తే వెలుగు సంబంధం వల్లే దేవునికి దగ్గరగా నడవలసిన అవసరం ఉంది. వెలుగు సంబంధం వల్లే దేవునికి దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మనం పరిశీలన చేస్తాం. వేటికి దగ్గరగా ఉండాలో, వేటికి దూరంగా ఉండాలో. దూరంగా ఉండాలని హెచ్చరించబడినటువంటి 3 విషయాలు: పాపమునకు, అపవిత్రతకు దూరంగా ఉండాలి. రెండవది ఇహలోక మాలిన్యానికి దూరంగా ఉండాలి. లోక స్నేహానికి దూరంగా ఉండాలి. వేటికి దగ్గరగా ఉండాలంటే క్రీస్తు యేసు చేత జతపరచబడ్డామని ఎరిగిన వారిని క్రీస్తుకు దగ్గరగా ఉండాలి. క్రీస్తు మాటలకు దగ్గరగా ఉండాలి. తర్వాత మన ఆలోచనలన్నీ పవిత్రమైనవి, మేలైన వాటి గురించి ఆలోచన చేయాలి. మేలైనవి మన పౌరస్థితి పరలోకమందున్నది, దాని గురించి ఆలోచన చేయాలి. దేవుని యొక్క మాటలు సత్యం అంటే ఈ వాక్యమే సత్యం. దేవుని యొక్క మాటల గురించి ఆలోచన చేయాలి. అదేవిధంగా ఆయన కట్టడలు, కొత్త నిబంధన చట్టం కింద మనం ఉన్నాము, వాటిని పరిశీలన చేసుకోవాలి. అంత మాత్రం కాదు, వెలుగు సంబంధాలై ఉండాల్సిన అవసరం ఉంది. వెలుగు వైపు నడుచుకోవాలి. 3 విషయాలు దగ్గరగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో వేటికి దూరంగా ఉండాలి. డోంట్స్ అండ్ డూస్ అండ్ డోంట్స్ అనుకోండి. ఏది జరిగించాలి, ఏది జరిగించకూడదు, వాటిని బట్టి మనం ఆలోచన చేస్తే మనం ఎన్లైట్ అవుతా ఉంటాము. మనము ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి దేవునికి దగ్గరగా ఉంటాము. అప్పుడు లోక మర్యాదను మనము అనుసరించము. లోక మర్యాదను అనుసరించుకున్నా ఏం చేయాలంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరం అంటే శరీరమే అన్నిటికీ సెంటర్ పాయింట్ అవుతా ఉంటుంది. కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన ఆత్మ ఈ శరీరంలో నివసిస్తూ ఉంటుంది. ఈ లోకంలో మనం యాత్ర జరిగించే సమయంలో ఈ శరీరంలోనే మనము సకలాన్ని జరిగిస్తూ ఉంటాం. అది మంచి అవ్వచ్చు, చెడవచ్చు, ఈ దేహంతో మనం జరిగిస్తూ ఉంటాం. వీటన్నిటికీ జరిగించే ప్రతిక్రియకు ఒకరోజు తీర్పు ఉందని మర్చిపోకూడదు. అందుకోసము మన శరీరాన్ని సజీవ యాగంగా ఆయనకు సమర్పించాల్సిన అవసరం ఉంది. అంటే దీంట్లో పాపానికి తావు లేకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే పాపానికి తావు లేకుండా మనం జాగ్రత్త పడతామో అప్పుడు నిత్యత్వంలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఎవరైతే తమ శరీరాలను లేకపోతే శరీర ఆచరణను లేకపోతే శరీర క్రియలను కంట్రోల్ చేసుకొని బ్యాలెన్స్ గా ఉంటారో, ఎవరైతే వాటి విషయంలో జాగ్రత్త కలిగి ఉంటారో, ఒక వివాహం జరిగినటువంటి స్త్రీ భర్తను విడిచిపెట్టి వేరొకరిని చేస్తే ఏ విధంగా పాపం జరుగుతుందో, వ్యభిచారణ అనబడుతుందో, క్రీస్తు యేసు జతపరచబడిన మనం కూడా లోకానికి కానీ లోక ఆశలకు కానీ మనం వెళ్ళామంటే అటువంటి పరిస్థితులను ముద్ర వేయబడతాం. ఇవన్నీ మనం జ్ఞాపకం పెట్టుకొని ప్రతి విషయంలో ఆలోచన చేస్తూ ఎక్కడ కూడా కొద్దిగా కూడా ఛాన్స్ ఇవ్వకుండా, ఎందుకంటే అవకాశం మనం ఇవ్వనక్కర్లేదు. మనం ఇవ్వకపోయినా కానీ అపవాది కొంచుంటాడు. ఎక్కడ ఎవరిని మృంగుదమో అని కొంచుంటా ఉంటాడు. గర్జించు సింహం వలె ఉంటాడని గ్రంథం చెప్తా ఉంది. అందువల్ల జాగ్రత్త కలిగి మనము ఈ లోకానికి దూరంగా ఉంటాయి. లోకంలోనే ఉంటా ఉంటాం. మనకి ప్రశ్న లోకంలోనే ఉంటా ఉంటాం, లోకస్తులతో తిరుగుతూ ఉంటాము. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది అవిశ్వాసికి విశ్వాసంతో పోలెక్కడ, నీతికి దుర్నీతితో ఏమి పొత్తు. అందువల్ల విశ్వాసిగా నీవు జాగ్రత్త పడాల్సింది, అవిశ్వాసితో నాకు పొత్తు. వెలుగు చీకటితో సంబంధం లేదు. మనం వెలుగు సంబంధం వల్లే ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తాం. బలి ఆయన చేసిన త్యాగాలు 108
బహు ద్వారా కార్యక్రమాన్ని అందులో ఉన్నటువంటి సహోదరులు విద్యుత్ మార్గాన్ని జరిగించాలని